శ్రీ సాయి అన్నపూర్ణ సేవా ట్రస్ట్ తరఫు నుంచి కూడా గత 20 సంవత్సరాల నుంచి కూడా మన శ్రీ సాయి అన్నపూర్ణ సేవా ట్రస్ట్ తరఫు నుంచి అనేక సేవా కార్యక్రమాలు అనేవి మేము జరిపిస్తుంటాము. ఈరోజు మా గురుగారు అయినటువంటి సత్యశ్రీ మహారాజ్ గారి పుణ్యతిథి, ప్రథమ పుణ్యతిథి సందర్భంగా ఆయనని స్మరించుకునే విధంగా ఏదైనా కార్యక్రమం చేద్దామనే ఉద్దేశంతో మన వనస్థలిపురం ఏరియా హాస్పిటల్లో ఈరోజు అన్నదాన కార్యక్రమం అనేది చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలందరికీ కూడా శ్రీ సాయి అన్నపూర్ణ సేవా ట్రస్ట్ తరఫు నుంచి మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ. ఇంకా ట్రస్ట్ నెంబర్ చెప్పండి. మీరు మాట్లాడారు. అందరికీ నమస్కారం. ఇవాళ శ్రీ సాయి అన్నపూర్ణ సేవా ట్రస్ట్ నుంచి ఇవాళ మన బిఎన్ఈడి డివిజన్లో మన ఏరియా హాస్పిటల్కి ఇక్కడ మన విజయ్ గారు, అలాగే డాక్టర్ గురు గారు, భరత్ గారు ఇవాళ ఇక్కడ అన్నదానం సేవా కార్యక్రమం చేస్తున్నారు. అందరు ఇక్కడికి ప్రత్యేకంగా వాళ్ళ పెళ్లి రోజు ఇవాళ. ఎందుకంటే ఇవాళ ప్రత్యేకంగా ఏంటంటే మన సత్యశ్రీ మహారాజ్ గారిది సమాధి అయిన రోజు కాబట్టి ఇవాళ ఇక్కడ అన్నదానం చేయడం జరుగుతుంది. చాలా సంతోషంగా ఉంది. ఇక్కడే కాకుండా ప్రతి ఒక్క హాస్పిటల్లో, నీలోపరి కానీ, గాంధీ హాస్పిటల్ కానీ, బసవతారక ఎక్కడైనా అన్నదానం మన విజయ్ గారు, భరత్ గారు కూడా, గురుగారు అక్కడ అన్నదానం కూడా చేస్తున్నారు. ఇలాంటి సేవా కార్యక్రమంలో పాల్గొన్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఇలాగే ఇంకా ఎన్నో చేయాలని కోరుకుంటూ మేమందరం కూడా మీకు సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేస్తూ మాకు ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడ పెద్దలకు, అన్నగారికి, ఇక్కడ విచ్చేసిన అందరికి కూడా, గిరిధర్ అన్నగారికి, అలాగే ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఏదైతే గురువు గారిని గుర్తుపెట్టుకొని ఆయన పుణ్యతిథి నాడు అన్నదానం కార్యక్రమం చేపట్టారు, అది కూడా హాస్పిటల్లో. అంటే ఇక్కడ ఎంతో బాధతోటి ఎవరో పేషెంట్స్ ఉన్నారని వాళ్ళని పరామర్శించడానికో, వాళ్ళ బాగోగులు చూసుకోవడానికో చాలామంది చూడడానికి వస్తుంటారు. వారిని ఆయన పుణ్యతిథి నాడు భరత్ గారు, వారి భార్య విజయలక్ష్మి గారు ఇక్కడికి విచ్చేసి వదిన గారిని అందరినీ ఇక్కడ పిలిచి అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ అన్నదాన కార్యక్రమం ఇక్కడ వాళ్ళకి ఎవరికైతే నెసెసిటీ ఉందో వాళ్ళకి అన్నదాన కార్యక్రమం చేపట్టడం చాలా సంతోషించదగ్గ విషయం. ఎందుకంటే ఎంతోమంది బాధతో వస్తుంటారు, పేషెంట్స్ని చూడాలని వస్తుంటారు. ఈ కార్యక్రమాన్ని ఇలాంటి చేపట్టడం కూడా చాలా సంతోషం. సో వీళ్ళందరికీ ఇలాంటి మంచి కార్యక్రమాలు చేపడుతున్నందుకు ఆ గురు పరంపర మనది, ఆ గురువుని తలుచుకుంటూ, ఎందుకంటే దైవాన్ని ఎట్లా పూజిస్తామంటే గురువు ద్వారా పూజిస్తాము. సత్యసాయి బాబాను కూడా ఒక గురువులా పూజిస్తాం, ఎందుకంటే బ్రహ్మలాగా విష్ణువుగా వారిని చూసినాం కాబట్టి. ఈ గురు పరంపర ద్వారా ఇదంతా కార్యక్రమాన్ని చేపట్టినందుకు వీళ్ళను అభినందిస్తూ సెలవు చేయిస్తాం. సమాధైన రోజు, ఎంతో పుణ్యమైన రోజు. తర్వాత డాక్టర్ విజయలక్ష్మి బాబాజీది మ్యారేజ్ డే, దీనికి జరపడం చాలా సంతోషం ఉంది. అనేక హాస్పిటల్లో ఇల్లు దాదాపు మినిమం 400, ఒక హాస్పిటల్కి 400 మంది భోజనం వసతి ఏర్పాటు చేస్తారు అని ప్రిపేర్ చేసి సొంతం తయారు చేసి పంపుతారు. అది ఎంతో పుణ్యము. అన్నదానం చేయడం చాలా మంచిది. ప్రతి ఒక్కరూ అన్నదానానికి అలవాటు పెడితే చేయండి. ఆహార పదార్థాలు వృధా చేయకూడదు. మన పేదవారికి అన్నం దానం చేసినచో మనకు దేవుడు భగవంతుడు ఖచ్చితంగా కాపాడుతాడు. ప్రతి ఒక్కరు సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలా అని మాకు బాగుంటుంది. ప్రతి ఒక్క వీళ్ళు చేసే పని ఎంతోమంది 25 మంది చేస్తున్నారు. ఇలాంటి ఎన్నో సేవలు చేయాలని ఆశిస్తున్నాను. ఫుడ్ సెంటర్ కూడా మ్యాక్సిమం నేను మే 1 ఓపెన్ చేయించేటట్టుగా ఏర్పాటు చేస్తున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథులు విచ్చేసిన అందరికీ ధన్యవాదాలు. ఈ యొక్క కార్యక్రమంలో అందరినీ భాగస్వాములు చేసినందుకు గాను, అదేవిధంగా అందరికీ అన్నదాన కార్యక్రమం చాలా సంతోషకరం. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నెన్నో చేయాలి అని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ నమస్కారము. ఈ మన విజయ్ అయినటువంటి భరత్ గారు, కొంచెం విజయ్ గారు మాకు కనీసం ఒక 25-26 ఏళ్ళకెళ్ళి మాకు పరిచయము. ఫస్ట్ ఆర్గనైజర్గా పరిచయం అయ్యారు. తర్వాత గురుజీ పూజ ద్వారా పరిచయం అయ్యారు. ఎల్లవేళ అన్నదానం చేస్తూ అందరినీ తృప్తిపరుస్తారు. అదేవిధంగా ప్రతి ఒక్కళ్లకు ఎట్లాంటి కష్టాలు వచ్చినా కానీ ఆదుకుంటుంటాడు. ఇంకొకటి ఏంటంటే ప్రత్యేకంగా మేమేమో గ్రీన్ కార్డ్ హోల్డర్స్ము, అయినా కానీ
ప్రతి సంవత్సరం అది అదృష్టమో ఎట్లనో వాళ్ళ మ్యారేజ్ డేకి మాత్రం మేము ఇక్కడే ఉంటున్నాము, వాళ్ళని కంపల్సరీగా కలుస్తున్నాము. అతను చేసే సేవలు ఎప్పటికీ ప్రతి వాళ్లకు లాభదాయకమవుతుందని తెలియపరుస్తూ ముగిస్తున్నాను. అందరికీ నమస్తే. జై శ్రీరామ్, జై సాయిరామ్. నా పేరు రజనీ రాజ్పూత్ అండి. నేను మీర్పేట్ కార్పొరేషన్ మహిళా మోర్చా జనరల్ సెక్రటరీ బీజేపీ. ఇది చాలా అద్భుతమైన పని అండి. ఇది చెప్పాల్సిన అవసరం లేదు. దానాలకు మించిన దానం గొప్పదానం అన్నదానం. ఆ అన్నదాన కార్యక్రమంలో బట్ట ఈరోజు మా గురువు గారు అయినటువంటి అన్నయ్య గారు ఈరోజు వాళ్ళ పెళ్లి రోజు విజయలక్ష్మి గారు సత్యశ్రీరాజ్ గారి మొదటి సంవత్సరికంగా పూర్తి కాగా ఈరోజు ఈ గవర్నమెంట్ హాస్పిటల్ అయినటువంటి వనస్థలీపురం ఏరియా హాస్పిటల్ బట్ట ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. చాలా చాలా గొప్ప పని ఇది. ఎందుకంటే రోగులని ఆలోచించని పేషెంట్ల గురించి దంపతులకి నిజంగా దేవుడి ఆశీర్వాదాలు ఎప్పుడు ఉండాలి. వీటిలో మేమంతా పాలు పంచుకోవాలని మమ్మల్ని కూడా ఇందులో పిలిచిన మేము చాలా కృతజ్ఞం. నిజంగా వాళ్ళు పాదాభివందన చేసుకోవాలి మమ్మల్ని ఇంత పెద్ద కార్యక్రమానికి ఆహ్వానించినందుకు. జై భారత్, జై శ్రీరామ్, జై సాయిరామ్. చాలా మంది బాగుంది, మంచిగా బచ్చాలు బాగున్నాయి, మంచిగానే ఉన్నాయి. ఏంది అనురాగ్ విజయనాథ్ మంచిగా ఉంది. అలా కానొస్తలేదు వేరే ఆటో మాట్లాడుకొని మంచిగా ఉన్నది ఏం లేదు, బాగుంది. సర్వీస్ కానీ ఏదైనా మంచిగా ఉందని కాల్ చేసి తర్వాత ఎట్లుంది కాక అన్నం బాగుందా భోజనం? బాగుంది అన్నం. ఎలా ఉంది మేడం ఫుడ్? कैसे खाना इधर रहते तो आपको कैसा लग रहा है? डॉक्टर में डॉक्टर कॉलोनी हाँ डॉक्टर के पास अभी एक्सरे करने का अभी 1 घंटा टाइम लगेगा. अच्छा आप कौन सा किसे सोनी हाँ. कैसे है खाना? अच्छा है. आप किधर से है? एलबी नगर से. హలో ఎలా ఉంది ఫుడ్?